సార్, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ వచ్చేలోపు రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ వస్తుంది. రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం నుంచి ఈ ల్యాండ్ దగ్గరికి 6 కిలోమీటర్ వస్తుంది. ఇబ్రహీంపట్నం నుండి ఈ ల్యాండ్ దగ్గరికి 6 కిలోమీటర్ వస్తుంది. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. రామోజీ ఫిలిం సిటీ నుండి ఎగ్జాక్ట్‌గా ఈ ల్యాండ్ దగ్గరికి 4 కిలోమీటర్ మాత్రమే వస్తుంది. కమర్షియల్‌గా యూజ్ చేసుకోవచ్చు. వ్యవసాయం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా సహాయపడుతుందంటే ఆ విధంగా మీరు ఈ ల్యాండ్ యూజ్ చేసుకోవచ్చండి. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్ ఓనర్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ 4 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్. ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి. ల్యాండ్ ఓనర్ లైన్‌లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత, మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ కొంటాను. మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. టైం పాస్ కోసం నాకు ఫోన్ చేయబాకండి. టైం పాస్ కోసం నాకు వాట్సాప్ మెసేజ్ చేయబాకండి. నేను చాలా బిజీగా ఉంటాను. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. అందరికి నేను చాలా బిజీగా ఉంటాను. మీరు నన్ను అర్థం చేసుకోగలరు. అందరికి చెప్పట్లేదు. టైం పాస్ కోసం మెసేజ్ చేసేవాళ్ళను, టైం పాస్ కోసం ఫోన్ చేసే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు. ల్యాండ్ ఓనర్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు. ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్‌కి షేర్ చేసి, సుబ్రహ్మణ్యం గారు 100% నేను ఈ ల్యాండ్ కొంటాను. మీరు నా వాట్సాప్‌కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ నమస్కారం. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్‌కి షేర్ చేశారు. అవును సార్. మీరేనా సార్ ల్యాండ్ ఓనరు? మా నాన్నగారు సార్. ఓకే. వెరీ గుడ్ సార్. మీ నాన్నగారు. ఓకే. వెరీ గుడ్. అవును సార్. మీ నాన్నగారికి ఎంతమంది సార్ పిల్లలు? మేము ముగ్గురము సార్. ఓకే. మీ అందరూ కలిసి ఇష్టంతో నమ్ముతున్నారు అందరు ల్యాండ్? అవును సార్. అవును సార్. అన్నదమ్ములు అందరం కలిసి అమ్ముతున్నాం. మీరందరూ కలిసి ఇష్టంతో అమ్ముతున్నారు ల్యాండ్. అవును సార్. ఓకే సార్. ఈ ల్యాండ్ మీరు కొన్నారా? మీ పిత్రాజితం ఈ ల్యాండ్? పిత్రాజితం సార్. మీ పిత్రాజితం. ఎన్ని సంవత్సరాల నుంచి మీ ల్యాండ్ ఈ హ్యాండ్ ఓవర్‌లో ఉంది? మేము అంటే మేము చూస్తున్నప్పటి నుంచి ఉంది సార్. నేను అప్రాక్సిమేట్‌లీ 45 ఇయర్స్ ఉంటాను. ఓకే. అంతకుముందు అంటే మీ ఏజ్ 45 ఇయర్స్ అంటే అంత దాదాపు ఒక 50, 60 సంవత్సరాల నుంచి ఆ ల్యాండ్ ఉంటది. హ్యాండ్ ఓవర్‌లో ఉంది. ఉంటది సార్. అంతేనా? ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. మా నాన్ననే 80 ఇయర్స్ ఉంటారు సార్. వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసుకొని ఉన్నారు. ఓకే. ఓకే. నాన్నగారికి 80 సంవత్సరాలు. అవును సార్. ఓకే సార్. థాంక్ యూ. ఇప్పుడు మీరు రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది కదా ఈ ల్యాండ్. అవును సార్. రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఈ ల్యాండ్ ఎన్ని కిలోమీటర్ వస్తది? నియర్లీ అంటే బ్యాక్ సైడ్ లో నియర్లీ 4 కిలోమీటర్స్ వస్తుంది సార్. ఓకే. రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ నుండి 4 కిలోమీటర్‌కి మన ల్యాండ్ వస్తుంది. అవును సార్. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి విజయవాడ హైవేకి వస్తుంది సార్. ఓకే. రామోజీ ఫిల్మ్ సిటీ. మెయిన్ ఎంట్రన్స్ వచ్చేలోపు విజయవాడ హైవే వస్తుంది. అవును సార్. సార్, ఇప్పుడు మన ల్యాండ్ ఇప్పుడు ఈ 5 ఎకరాల ల్యాండ్ కదా మనది. అవును సార్. ఈ 5 ఎకరాలు ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ కదా? తార్ రోడ్ సార్. ఓకే. తార్ రోడ్ ఫేసింగ్. ఓకే. కరెంట్ ఉందా సార్? కరెంట్ ఉన్నాయి మన ల్యాండ్ లో? కరెంట్ ఉన్నది, బోర్ ఉన్నది సార్. ఓకే. ఆ వీడియోలో క్రాస్ లో ఉన్న దగ్గర మెయిన్ రోడ్ మీదే బోర్ ఉన్నది సార్. ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు అది. అందు గురించి అక్కడ వర్క్ చేస్తున్నారు సార్. ఆ వీడియోలో చూపించాను కదా. అవును సార్, చూశాను. అవును. రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అది రాచకొండ ఇప్పుడు RRR కు కనెక్టివిటీ కోసం సార్. ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి RRR సెంటర్ లోకి వచ్చేస్తుంది సార్ ఇది. ఓకే. ఓకే సార్. అక్కడ మన ల్యాండ్ కి దగ్గరలో ఏమేమి డెవలప్మెంట్ చేసి ఉన్నాయి సార్, చేయబోతున్నారు సార్? అంటే ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. అది వెంచర్స్ అవి ఇవి పక్కన ఒక విలేజ్ ఉంటుంది సార్. విలేజ్ కి ఆనుకోనే ఉంటది ఇది మన ల్యాండ్. ల్యాండ్. ఆ విలేజ్ పేరు సార్? సార్ విలేజ్ పేరు తాళ్ళగూడ సార్. తాళ్ళగూడ విలేజ్. అవును సార్. ఓకే. ఎగ్జాక్ట్ అయితే అంటే నా దగ్గర లొకేషన్ ఉంది సార్. ఓకే. ఓకే. మీరు నాకు లొకేషన్ పెట్టారు, నాకు తెలుసు. కానీ మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలంటే మీరు ఓనర్ గా చెప్పేయండి, వాళ్ళకి తెలియజేయాలని నేను అనుకుంటున్నాను సార్. అవును సార్. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా రామోజీ ఫిల్మ్ సిటీ బ్యాక్ సైడ్ నుంచి కరెక్ట్ గా మన ల్యాండ్ గాడికి 4 కిలోమీటర్ వస్తుంది. వస్తుంది సార్. అంతే కదా సార్? అవును ఓకే. సార్. వెరీ గుడ్ సార్. నేల సాయిల్ ఎలా ఉంటుంది సార్?
నేల రెడ్ సాయిల్ ఉంటది, కొంచెం కింది భాగంలో బ్లాక్ సాయిల్ ఉంటుంది సార్. సో టోటల్ గా రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంది. మిక్స్ అయి ఉంటది. ఓకే, కరెంట్ ఉంది, బోర్ ఉంది. కరెంట్ ఉంది, బోర్ ఉంది, పంట రన్నింగ్ అది. వ్యవసాయం రన్నింగ్ లో ఉన్న ల్యాండ్. వ్యవసాయం రన్నింగ్ లో ఉన్నది. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ ఇప్పుడు అంటే నేను మీ ల్యాండ్ కొన్నాను అనుకోండి సార్. సార్ మీకు తెలిసి నేను ఆ ల్యాండ్ లో ఏమేమి ఉపయోగించుకోవచ్చు? అంటే మీరు ఇప్పుడు ఫ్యూచర్ లో అయినా ఇప్పుడు ఇక్కడ అంతా ఇప్పుడు ఎక్స్టెండ్ అవుతుంది కదా సార్, సిటీ ఎక్స్టెండ్ అవుతుంది. అవును. ఆ ప్లాటింగ్ కే కానీ దేనికే కానీ అవసరం వస్తుంది. నియర్ బై కూడా ప్లాట్స్ వెంచర్స్ ఉన్నాయి అక్కడ. ఓకే సార్. విలేజెస్ ఉన్నాయి. విజయవాడ హైవే కూడా నాకు తెలుసు సార్. మీరు చెప్తే మా సబ్స్క్రైబర్ అర్థం కావాలని అడుగుతున్నాను. ఓకే ఓకే సార్. అంటే అక్కడ ఏం కొన్న వ్యక్తులు ఏంటంటే ఫస్ట్ వెంచర్ వేసుకోవచ్చు సార్. వెంచర్ కైనా ఫ్యూచర్ లో అయినా ఇప్పుడైనా ప్రజెంట్ అయినా చేసుకునే వారి సామర్థ్యం బట్టి. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చుట్టుప్రక్కల కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అట్లా వెంచర్ వేసుకోవచ్చు, విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఫామ్ హౌసెస్, ఒక ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. బట్ అగ్రికల్చర్ చేసుకోవచ్చు. ఫంక్షన్ హాల్ కూడా చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఏదైనా చేసుకోవచ్చు. అవును సార్. అంటే నాకు తెలుసు సార్, మీకు అంటే మీ ద్వారా చెప్పిద్దామని ఆలోచన అంతే గోపాల్ సార్. ఓకే ఓకే అంతే, వెరీ గుడ్. అదే లేదు సార్. ఇంకోటి సార్, ఇప్పుడు ఇది తార్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉండొచ్చు సార్? తార్ రోడ్ 40 feet వస్తుంది సార్. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఎక్స్టెండ్ అయ్యేది. ఇంతకుముందు 20 ఉంది, ఇప్పుడు 40 feet. ఇప్పుడు 40 అవుతుంది అంటున్నారు. ఓకే, వెరీ గుడ్ సార్. 40 feet రోడ్ అయితే మామూలుగా ఉండదు కదా. డబుల్ రోడ్ అవుతుందని ఇప్పుడు అది ఎక్స్టెండ్ చేస్తున్నారు సార్. వర్కింగ్ లో ఉంది, ప్రాసెస్ లో. ఇది విజయవాడ హైవేకి ప్లస్ మళ్ళీ ఇక్కడ సాగర్ హైవేకి కూడా మధ్యాహ్నకు వచ్చేస్తారు సార్ ఇది. ఓకే, విజయవాడ హైవేకు సాగర్ హైవే ఇబ్రాహీంపట్నం బ్యాక్ సైడ్. ఇబ్రాహీంపట్నం నుంచి 5 kilometers వస్తుంది. 7 kilometers ఎక్కడికి లొకేషన్ కు. ఇబ్రాహీంపట్నం నుంచి 7 kilometers అంతేనా? 7 kilometers ఇబ్రాహీంపట్నం కూడా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది. అంటే అదే రూట్ వస్తుంది సార్ అది? ఈ ఇబ్రాహీంపట్నం, విజయవాడ ఇబ్రాహీంపట్నం కాదు. నాకు తెలుసు సార్, విజయవాడ ఇబ్రాహీంపట్నం తెలుసు. గురునానక్ కాలేజ్. ఓకే. దాని బ్యాక్ సైడ్ లో ఇబ్రాహీంపట్నం కు 7 kilometers వస్తుంది. ఓకే ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే, రామోజీ ఫిలిం సిటీ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ 4 kilometers వస్తుంది. దానికి మామూలు రోడ్ ఉందా సార్? మెయిన్ ఇవన్నీ రోడే సార్, తార్ రోడ్సే. ఓకే, తార్ రోడ్డే. ఇక్కడ ఎంప్లాయీస్ అంతా ఇక్కడికి వెళ్ళి అక్కడికి ఫిలిం సిటీలోకి ఇక్కడ వెళ్తుంటారు. ఓకే, అంటే ఇప్పుడు ఇబ్రాహీంపట్నం నుంచి అందరు వెళ్తుంటారు అక్కడికి? ఇబ్రాహీంపట్నం నుంచి అన్ని మెయిన్ రోడ్సే. ఓకే ఓకే. తార్ రోడ్లు, బస్ రోడ్స్. ఓకే, డైరెక్టర్ బస్ రోడ్. ఇప్పుడు ఇబ్రాహీంపట్నం రామోజీ ఫిలిం సిటీ పక్కనే తార్ రోడ్ ఫేసింగ్. తార్ రోడ్ ఫేసింగ్. ఓకే, డైరెక్ట్ రోడ్ వెళ్ళిపోవచ్చు. ఓకే, బస్సులు వెళ్తాయి, కార్లు వెళ్తాయి, ఆటోలు అన్ని వెళ్తాయి. ఇంకా అక్కడ పెద్ద రోడ్లు ఉన్నాయి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడు విజయవాడ హైవే, సాగర్ రోడ్డు. అవును సార్. ఓకే, నెంబర్ 1. తర్వాత సార్ హైవేలు ఏమేమి వస్తాయి? ఇప్పుడు మన ఔటర్ రింగ్ రోడ్ కి వచ్చేసి 7 + 7 14 kilometers వస్తుంది సార్. మన ఈ ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్ నుంచి 14 kilometers వస్తుంది. 14 kilometers వస్తుంది. ఓకే, 14 kilometers వస్తుంది సార్. ఇది ఇప్పుడు మీరు ఈ ల్యాండ్ మీద ఏమన్నా బ్యాంక్ లోన్ అలాంటి ఏం తీసుకున్నారా సార్? లేదు సార్, ఏం లేవు. ఏమన్నా ఉంటే ఇది 50,000 లక్ష ఇలాంటివి ఏమన్నా ఉంటే ఉండొచ్చు. కూడా మాఫీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏం తీసుకోలేదు. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు సపోజ్ ఈ ల్యాండ్ నేను కొన్నాను అనుకోండి సార్, ఉదాహరణకి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నాకు ఎన్ని రోజులు టైం ఇస్తారు మీరు? రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు అంతటా ఎట్లా, ఒక 3 to 4 months. ఓకే, 3 to 4 months. ఓకే, మనకి వాళ్ళకి కొంచెం అండర్స్టాండ్ ఉంటే కొంచెం అటు ఇటు కూడా ఇద్దామంటారు. సరే, మరి మన అండర్స్టాండింగ్ బట్టి ఉంటది. అదే సార్, కొంచెం ఏదైనా అమౌంట్ ఎక్కువ పే చేసి. అవును సార్. అట్లా ఏదన్నా ఉంటే కొంచెం ఎక్స్టెన్స్ కూడా ఇద్దామంటారు. అవును సార్, అది మన వ్యక్తుల మీద ఆధారపడి ఉంటది కదా. అంతే సార్, ఏదైనా వేసుకోండి సార్, మాట్లాడే విధానాన్ని బట్టి, మనసు మనస్తత్వాన్ని బట్టి. అంతే సార్. సూపర్ సార్, మంచిగా చెప్పారు. ఇప్పుడు మనము ఎవరికైనా ఇచ్చినా గానీ వాళ్ళు కూడా మళ్ళీ మనం గుర్తు చేసుకుంటే ఉండాలి, మనం కూడా జ్ఞాపకంగా ఉండేటట్టే ఉండాలి. మంచి మాట చెప్పారు సార్. మంచి మాట చెప్పారు సార్. సో సార్, దీనికి ఇంకా ఏమేమి ఉన్నాయి కంపెనీలు అక్కడ దగ్గర? రామోజీ ఫిలిం సిటీ దగ్గర కంపెనీలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? దీనికి ప్రియరంజని ఫ్యాబ్రిక్స్ లిమిటెడ్ అని పక్క విలేజ్ లో ఉంటది. కంపెనీస్ అంటే ఇక
కాటన్ మిల్. ఓకే, కాటన్ మిల్స్. కాటన్ మిల్. ఇంజనీరింగ్ కాలేజెస్ నియర్ బై ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉంటాయి. గురునానక్ ఇబ్రహీంపట్నం జోన్ మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్. సో ఇబ్రహీంపేట నుంచి ఈ వెంచర్ కాడికి మీ ల్యాండ్ కాడికి 7 కిలోమీటర్. 7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్ ఆ యొక్క ఫోర్ట్ అంటే మీ ఇబ్రహీంపేట నుంచి రామోజీ ఫిలిం సిటీకి 11 కిలోమీటర్లు వస్తుంది. అంటే అది ఇప్పుడు రోడ్స్ మొత్తం అన్ని ఇంటర్నల్ రోడ్స్ అన్ని చేంజ్ అయింది సార్. ఇంతకుముందు ఒకే రోడ్ కాకుండా ఓకే ఇప్పుడు 11 కిలోమీటర్లు ఏం రాదు సార్. ఇబ్రహీంపట్నం నుంచి అక్కడికి వెళ్ళి తిరిగిపోతే వస్తుంది. ఇబ్రహీంపట్నం నుంచి యాక్చువల్ బ్యాక్ సైడ్కి వెళ్ళి రామోజీ ఫిలిం సిటీ 6 కిలోమీటర్స్ వస్తుంది. 6 కిలోమీటర్స్. ఓకే ఓకే. 6 కిలోమీటర్స్ వస్తుంది. బాహుబలి సెట్ వేసిన దగ్గరికి 6 కిలోమీటర్స్ వస్తుంది. ఫ్రంట్ సైడ్ కి వెళ్ళి అయితే 11 కిలోమీటర్స్. ఓకే ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్, మంచి మాట. ఇదంతా బ్యాక్ సైడ్. ఓకే ఓకే సార్, ఇదంతా కాలేజీ జోనే సార్. మరి ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ఇబ్రహీంపట్నంలో మొత్తం ఇండస్ట్రియల్ అవుతుంది సార్. అన్ని బీడిఎల్, జౌలి శాఖ ఇవన్నీ సార్. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ లో ఇప్పుడు లొకేషన్ కి వెళ్ళి ఇది 6 కిలోమీటర్స్ ఉంటది ఇండస్ట్రియల్ జోన్ కు. సార్ ఒకటి సార్. రెండోది వచ్చేలోపు సార్, అంటే అక్కడ మనము సో టోటల్ గా వ్యవసాయం అయినా చేసుకోవచ్చు, బిజినెస్ పర్పస్ అయినా, కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు ల్యాండ్. ఏ పర్పస్ అయినా యూజ్ చేసుకోవచ్చు సార్. అది సార్. ఓకే సార్. గోశాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. గోశాలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. సార్ టోటల్ గా ఇప్పుడు ఫైనల్ గా 1 ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్? సార్ ఇది ఇప్పుడు ఇప్పటి వరకు ఇక్కడ 1.2, 1.3 వరకు ఇక్కడ నియర్ బై నడుస్తున్నాయి. ఇప్పుడు మా వాళ్ళు 1.5 చెప్తున్నారు సార్. ఓకే, ఒక ఎకరం వచ్చేలోపు 1,50,00,000 చెబుతున్నారు. అవును సార్. ఓకే, టోటల్ 5 ఎకరాలు సార్? అవును సార్, కొంచెం తక్కువచ్చు. ఓకే సార్, అది మనం సర్వే చేపిస్తాం సార్, ఇబ్బంది లేదు. సో టోటల్ గా అయితే 5 ఎకరాలు కొంచెం అటు ఇటుగా ఉంటది. 1 ఎకరం 1,50,00,000 చెప్తున్నారు. అవును సార్. సార్ నెగోషియబుల్ లేదా ఫైనల్ రేటా సార్? నెగోషియబుల్ ఉంటుంది. ఓకే, కూర్చొని మాట్లాడదాం దాని విషయం అయితే. సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నైస్ టాకింగ్. మన ఛానల్ ఇప్పుడు అప్లోడ్ చేద్దాం సార్. సరే సార్, థ్యాంక్ యూ. రైట్.